బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజలు మరియు పరిశ్రమల యజమానులు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. అందుకే మళ్లీ కేసీఆర్ ను సీఎం గా చూడాలన్న అభిలాష బలంగా ఉందన్నారు. అదే సమయంలో ఆయన చేసిన ఒక షాకింగ్ వ్యాఖ్య ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీపై ఒత్తిడి ఉంది, అవసరమైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొనుగోలు చేసే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం అని చెప్పాడు. ఇంతేకాదు కొంతమంది పరిశ్రమల వాళ్ళు ఈ ప్రయత్నానికి నిధులు ఇవ్వాలని ముందుకొస్తున్నారని కూడా తెలిపారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. కాంగ్రెస్ నాయకులు వెంటనే స్పందించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా కేసీఆర్ మరియు ఆయన కుమారుడు కాంగ్రెస్ ప్రభుత్వం విజయాన్ని జీర్ణించుకోలేక ఈ విధంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అలాగే ప్రభాకర్ రెడ్డిని ముందుకు పెట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే వాళ్ళంతా గబ్బు పడ్డారో స్పష్టంగా తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారన్నదే నిజం అని వ్యాఖ్యానించారు. పొంగులేటి గారు ఇంకా చెప్పారు, బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారు, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో వారు సంపాదించిన అక్రమ సంపదపై చర్యలు తీసుకుంటుందనే భయం వాళ్లకు వెంటాడుతోంది అని స్పష్టం చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.